సో నేనైతే ఎంసెట్ మీద ఒక వీడియో చేశాను. టాప్ 8 ఇంజనీరింగ్ కాలేజెస్. అదైతే 1K వ్యూస్ ఆల్రెడీ దాటేసింది అనమాట. కానీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను అంటే, అరే ఎందుకురా అందరూ సిఎస్సిఏ తీసుకుంటున్నారు, సిఎస్సి తప్ప ఇంకే బ్రాంచ్లు లేవేట్రా. మిమ్మల్ని చూస్తుంటే లిటరలీ నాకు నేనే గుర్తొస్తున్నాను. నేను కూడా ఇలాగే సిఎస్సి కావాలి, సిఎస్సి కావాలి, సిఎస్సి కావాలి, సిఎస్సి కావాలి. ఎన్ని మంది చేస్తారా సిఎస్సి? ఇప్పుడు మీరు చేసినా సరే, ఇప్పుడు మీరు చేసిన కాలేజ్కి ఒక 100 ప్లేస్మెంట్స్ తీసేయాలని అనుకోండి, అది 1 lakh ఆల్మోస్ట్ సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరిలో 100 మంది తెస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? అవి పట్టించుకోరు. దీనికోసం నేను నీట్గా మాట్లాడదామని ట్యూస్డే ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. కానీ మా వాళ్ళు అయితే మేము అరకు ట్రిప్ వెళ్ళాం కదా, ఆ వీడియో స్టోరీ టేల్ లాగా తయారు చేసాము. అది పెడదామా ఇది పెడదామని, కానీ నేను మాక్సిమం నేనే గెలుస్తాను. ఎందుకంటే నేను మీకోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను కాబట్టి అదే వెళ్తుంది. ఆ వీడియో వస్తుంది గ్యారంటీ. అందరూ సిఎస్సి అని పిచ్చకపోకండి రా. బయట మార్కెట్ ఉంది. సిఎస్సి ఎవరు చెప్పాడు అసలు? బయట మార్కెట్ ఉంది. సిఎస్సి తీస్తేనే ఇంకా నువ్వు అమెరికాకి వెళ్ళిపోతావు, కలలు కానేస్తావు, లండన్కి వెళ్ళిపోతావు అంటే అసలు అవ్వదు. అది అవుతుంది. కానీ నువ్వు దాని తగినట్టు కష్టపడాలి. దాని తగినట్టు బోల్డ్ అంత కష్టం ఉంటుంది. అయినా ఎవడో 1000లో ఒకడు వెళ్తున్నాడు రా అమెరికాకి. వీసాలు కూడా ఇవ్వట్లేదు. మీరేమో కంగారు పడిపోతున్నారు ఇక్కడ. బాధ్యత ఉండక్కర్లే. నా మాట విని వేరే బ్రాంచ్లు కూడా ట్రై చేయండి. సిఎస్సి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ కూడా ట్రై చేయండి. పోనీ సిఎస్సిఏ కావాలి అనకపోతే సిఎస్సి స్పెషల్ ఏఎంఎల్ ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బోల్డ్ ఉన్నాయి బాబు. ఈసీ, మెకానికల్ అవి కూడా ట్రై చేయండి. అవే తొప్పాస్ బ్రాంచ్లు కాదు. ఈ చిప్ డిజైనింగ్ కి బోల్డ్ ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ కి బోల్డ్ అని కోర్సులు ఉన్నాయి. నువ్వు సిఎస్సి ఈసీ చేసినంత మాత్రం నువ్వు, నేను ఓన్లీ మెకానికల్ చేసినంత మాత్రం ఇటు మెకానికల్ పని నేను చెయ్యు. నువ్వు మెకానికల్ చేసి సాఫ్ట్వేర్ స్కిల్ నేర్చుకున్నా నువ్వు సాఫ్ట్వేర్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తావు. సో డోంట్ వరీ, అందరు కంగారు పడకండి. మీకు నచ్చిన కాలేజ్, మీకు నచ్చిన బ్రాంచ్ గ్యారంటీ వస్తుంది. సో నా వీడియో కోసం వెయిట్ చేయండి. అసలు కంగారు పడద్దమ్మా తల్లి, మీ అందరూ దండం పెట్టి మరీ చెప్తున్నాను. ఎవడో కంగారు పడద్దు. మీకు నచ్చిన కాలేజీలో వస్తాయి. మ్యాక్సిమం మీకు వచ్చిన ర్యాంక్కి మీకు తగిన కాలేజీలో నాకు కామెంట్ చేయండి, మేము చెప్తాం. అరే ఈ కాలేజీలో వస్తాయి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఈ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 70, ఇప్పుడు మీ ర్యాంక్ ఎగ్జాక్ట్గా 50K వచ్చింది అనుకోండి. సిఎస్సీఏ కావాలి అంటే సిఎస్సీఏ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏదో కాలేజ్కి చెక్ చేసుకొని అప్పుడు వస్తుందో చేయండి. కానీ సిఎస్సి చేస్తావు. సిఎస్సి చేసిన తర్వాత ఉద్యోగం లేకపోతే ఏ పరిస్థితి? ఇంట్లో మేము రాడ్ వేసేస్తారు. సిఎస్సిఏ అన్నాం, ఇప్పుడు నీ మాటగా గెలిచినాం అనుకో సిఎస్సి ఏటోది. ఇదంతా మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది. సో నేను ఒక వీడియో తయారు చేసాం ఆల్రెడీ, దాని ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. సో స్టే ట్యూన్ టు దే వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.